నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు మన కిచెన్లో చుక్కుకూర పచ్చడి చేసుకుందామండి. దీనికి కావాల్సినవి 2 టమాటాస్, చుక్కుకూర, పచ్చిమిర్చి తీసుకోవాలండి. మొదటిగా పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టమాటాస్ కట్ చేసి వేసుకోవాలండి. ఇవి బాగా వేగనీయాలండి. ఇది మన అమ్మమ్మల టైంలో ఎక్కువగా చేసుకునే వాళ్ళండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుందండి. ఎప్పుడు పప్పులోనే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. బాగా టమోటాలు అంతా వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. బాగా చల్లారనివ్వాలి. చల్లారేంత లోపల వాష్ చేసుకున్న చుక్కుకూర తీసుకొని అది కూడా బాగా వేగనీయాలండి. ఇట్లా వాటర్ బాగా మగ్గిన తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చినది అప్పుడు ఇట్లా దగ్గరికి అయినప్పుడు దాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో ఒక టమోటాస్, పచ్చిమిర్చి వేసుకొని తర్వాత 4 వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. అప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి అనుగుణంగా మీరు వేసుకోవచ్చండి. దీంట్లో చింతపండు యూజ్ చేయకూడదండి, ఎందుకంటే చుక్కుకూర ముందుగానే చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి చుక్కుకూర పుల్లగా ఉండటం వల్ల ఇక్కడ చింతపండు అనేది యూజ్ చేయకూడదు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ చుక్కుకూర వేసుకోవాలి. చుక్కుకూర వేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా దీంట్లో ఫస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ అనేది ఎక్కువ టైము తిప్పకుండా జస్ట్ ఒకసారి అట్లా అనేసి తీసేయాలండి. ఇక్కడ ఆనియన్స్ అవన్నీ వేసుకొని ఒక్కసారి జస్ట్ అట్లా అనేసి తీసేయాలి. తర్వాత నెక్స్ట్ పాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దంచిన వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. ఇక్కడ వెల్లుల్లి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్లేవర్కి అయినా బాగుంటుందండి. చాలా వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. కొద్దిగా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా పచ్చనిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే మీకు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. బాగా కొంచెం ఫ్రై అవనివ్వాలండి. చున్నులపై అది బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం లైట్గా దూరగా ఫ్రై అవ్వాలండి. ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ అనేది పోతుంది, ఫ్లేవర్ పోతుంది. సో మీరు కొంచెమే ఫ్రై చేసుకొని ఇక్కడ మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది మొత్తం దీంట్లో వేసుకోవాలండి. ఒక 1 మినిట్ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అట్లా ఉంచేసి తర్వాత వేగనీయాలండి. కొంచెం 1 మినిట్ అట్లా వేగనిస్తే కొంచెం బాగుంటుందండి. ఒక రోజంతా ఇది నిల్వ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 డేస్ అయినా తినొచ్చు. ఇది ఏమీ పాడవదండి. చాలా బాగుంటుంది టేస్టీగా. అది ఇప్పుడు మన చుక్కుకూర పచ్చడి రెడీ అయ్యిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. చుక్కుకూర పచ్చడి రెడీ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్